ఒక దశాబ్దం కాలం క్రితం అయితే రాజకీయాల్ని అంచనా వేసేవాళ్ళు పరిస్థితులను బట్టి. కానీ ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే ఓవర్ నైట్ చేంజెస్తో అంచనాకు అందట్లేదు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి దాని తర్వాత ఏమైనా అంటే సానుభూతి కానీ లేకపోతే పరిణామాలు కానీ ఏ విధంగా ఉండబోతాయి అంటే మీరు ఎలా అంచనా వేస్తున్నారు యాజ్ అ వైసీపీ పార్టీ? ఎందుకంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిచ్యువేషన్ చూస్తే. అవును మేడం, ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే, అందరూ సమానమే అనుకున్నటువంటి తరుణంలో ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లోకి వెళ్తే దాన్ని ఏమంటారండి? అన్యాయంగా పెట్టారంటారా? అక్రమంగా పెట్టారంటారా? ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ధనాన్ని వారి సొంత పార్టీ అకౌంట్లోకి వెళ్తే సాక్ష్యాధారాలు ఉంటే దొరికితే ఏమీ చేయకూడదని చెప్తే ఇంకా ప్రభుత్వము ప్రజలు ఎన్నుకోవడం దేనికండి? చెప్పండి. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పాము. ప్రభుత్వ రాజధాని ప్రకటించకుండా ముందే ఆ ప్రాంతంలో భూములు కొన్నారు అని అన్నాము. అది వాస్తవం కదా? చెప్పారు కదా వాళ్ళే. వ్యాపారం చేస్తే తప్పేంటి అని అన్నారుగా. అంటే ప్రభుత్వము మీ చేతిలో ఉంటే మీకు సంబంధించిన వాళ్ళందరికీ మేలు చేస్తాము అని అంటే, ప్రభుత్వం మీ చేతిలో ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు పార్టీ అకౌంట్లోకి వేరే రూటింగ్ ద్వారా వస్తే ఇంకా ఏమి మాట్లాడకూడదా? దానికి సానుభూతి వస్తుందా? కాబట్టి ఇదంతా ఏంటంటే వాస్తవంగా అక్రమంగా అన్యాయంగా ఏదైనా కేసులు పెడితే అప్పుడు అనుకోవచ్చు. వాస్తవాల ఆధారంగా చేసినటువంటి చర్యలకు ఆధారంగా జరిగినటువంటి సంఘటన. మీరు ఎంత గట్టిగా అలిగేషన్స్ చేసినా కానీ వాళ్ళు అంత గట్టిగానే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిదానికి కూడా కౌంటర్ మాట్లాడచ్చు మేడం. ఇప్పుడు ఫస్ట్ ఒక ఇష్యూలో ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొరికి అరెస్ట్ అయ్యి డబ్బులు పార్టీ దాంట్లోకి 100 కోట్లు వస్తే దానికి కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? తప్పే ఉంది, రాజకీయ పార్టీలకి చందాలు ఇస్తారు అని చెప్తున్నారు. అది డిఫెండ్ చేసుకోవడం అది కరెక్టా? చెప్పండి. నేను ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకుంది, నువ్వు ప్రమాణ స్వీకారం చేసింది ఒక ట్రస్టీగా ఉండమని చెప్పని ప్రజల బాగోగులు చూడమని చెప్పని దీన్ని వాళ్ళు సమర్థించుకుంటే ప్రజలు సందర్భం వచ్చినప్పుడు చెప్తారు కదా. రేపు మేము ఎన్నికల ప్రచారంలో చెప్తాం కదా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, 2014లో ఎజెండాలో లేనటువంటి అంశాలు, ఈరోజు కొత్తగా చేరినటువంటి అంశాలు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేశారు, మా మేనిఫెస్టోని ఎందుకు కాపీ కొట్టారు, మేము అమలు చేసినటువంటి కార్యక్రమాలని ముందు 2 సంవత్సరాలు ఎందుకు విమర్శించారు, ఎందుకు 2 సంవత్సరాలు మా రిస్క్లోకి మీరు వచ్చారు, ఇవన్నీ అడుగుతాం కదా. మేము రేపు ప్రజల ముందు పెడతాం కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయము కూడా ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తూనే ఉంటారనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి.